హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎన్ఎన్ఆర్ వ్లాగ్స్. నేను ఇప్పుడు ఎక్కడున్నా అంటే రైట్ నౌ డాట్మండ్లో, మా యూనివర్సిటీలో, టెక్నికల్ యూనివర్సిటీ డాట్మండ్, టీయూ డాట్మండ్ అని అంటారు. సో ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే, మా ఫ్రెండ్కి ఏమంటారు స్టూడెంట్ డామ్స్ వచ్చింది. నిన్న మెయిల్ వచ్చింది, అప్లై చేసిండు, స్టూడెంట్ డామ్ వచ్చింది, డిపాజిట్ కట్టిండంట. సో ఈరోజు జస్ట్ స్టూడెంట్ డామ్స్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఇంకా నాకు కూడా రాలేదు, నేను కూడా ఇంతసేపు అప్లై చేసిన, అప్లికేషన్స్ ఓపెన్ అయితే చూడాలి. సో ఈరోజు మీకు మా కాలేజ్ చూపించుతా, ప్లస్ కొన్ని కాలేజ్లో ఎట్లుంటుంది, ఎలా ఉంటుంది, ప్లస్ స్టూడెంట్ డామ్స్లో ఎట్లుంటుంది అనేటివి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా. సో చూడండి. సో మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఎమిఫాగల్ స్ట్రాజే 50 కాడ ఉన్నాము. ఇక్కడ నార్మల్గా మాకు ఒక 2-3 సబ్జెక్ట్స్ జరుగుతాయి ఈ బిల్డింగ్లో. మీరు చూడొచ్చు, ఇది టీవీ డాట్మెంట్ మెయిన్ బిల్డింగ్ అంటారు. ఇప్పుడు మా యూనివర్సిటీలో ఉన్న అన్ని బిల్డింగ్స్లో ఇది న్యూయెస్ట్ బిల్డింగ్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, ఇప్పుడు మనకి స్టూడెంట్ డామ్స్ ఎలా అప్లై చేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటిదంటే, మా కాలేజ్లో అయినా జనరల్గా ఇక్కడ కాలేజెస్లో ఎలా అంటే, స్టూడెంట్ డామ్స్ అప్లై చేసుకోవాలంటే మనం రెగ్యులర్గా వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండాలి. మోస్ట్లీ వాళ్ళు ఏమంటారంటే మండే ట్యూస్డేనే మనకి అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. వెబ్సైట్ ఓకే రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. సో ఆ ఓపెన్ అవ్వగానే మనం అప్లై చేసుకోవాలి. మన డీటెయిల్స్ ఫిల్ అవ్వాలి, జనరల్ క్వశ్చన్స్, మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏ సెమిస్టర్ చదువుతున్నాము అని. దాని తర్వాత మనకి ఒకవేళ అప్లికేషన్ సెలెక్ట్ అయ్యి వచ్చిందనుకో, మళ్ళీ ఈవినింగ్ లోపు మనకి ఇంకో ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ఫిల్అప్ చేయాలి, మన డీటెయిల్స్ అన్నీ, మొత్తం డీటెయిల్స్ అన్నీ, వెరిఫికేషన్ వీడియో అవన్నీ పెట్టి చేయాలన్నమాట. సో ఇది మా మెయిన్ బిల్డింగ్. స్టూడెంట్ డామ్స్లో ఒక ఏంటిదంటే పాజిటివ్ ఏంటిదంటే, కాలేజ్కి దగ్గర ఉంటాం, యూనివర్సిటీకి దగ్గర. సో మనము ఈజీగా ఎప్పుడంటే అప్పుడు, లైక్ క్లాసెస్ ఎట్లుంటాయంటే, ఇక్కడ మార్నింగ్ ఒక క్లాస్ ఉంటే మళ్ళీ ఈవినింగ్ ఒక క్లాస్ ఉంటుంది, చాలా గ్యాప్ ఉంటుంది. సో మనం ఈజీగా వాక్ చేసుకుంటూ వెళ్ళి మనము కాలేజ్కి రావచ్చు. ఇప్పుడు ఇంకొకటి ఏంటిదంటే, స్టూడెంట్ డామ్స్లో మనకి వాషింగ్ మిషన్ అనేది కాస్ట్ ఎక్స్ట్రా పడుతుంది. లైక్ ఎట్లా అంటే, మనము ఎక్స్ట్రా పే చేయాలి, పర్ యూజ్ €2 ఎంతనో, నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు ఒకవేళ అప్లికేషన్ వచ్చి, మా ఫ్రెండ్ ఫ్లాట్మేట్ అక్కడ హ్యాగన్ సిటీలో, ఇద్దరం ఒకటే ఫ్లాట్లో ఉంటాము, సపరేట్ రూమ్స్. హీఈస్ ఫ్రమ్ బెంగళూరు. ఈరోజు వ్లాగ్లో తనని కూడా ఇంక్లూడ్ చేస్తా, చూడండి. అండ్ ఏంటిదంటే, సో స్టూడెంట్ డామ్ చూద్దాం, ఎట్లుందో చూద్దాం. సో కమింగ్ టు కాలేజ్, యూనివర్సిటీలో ఎలా ఉంటుంది అంటే, మనకి ఇప్పుడు నార్మల్గా కొందరికి వీసా లేట్ అయ్యి యూనివర్సిటీకి లేట్ వస్తారు. లేట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైతే ప్రాబ్లమ్, ఇక్కడ సబ్జెక్ట్స్ కొన్ని రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు ఇండియాలో ఏంటిదంటే, నార్మల్గా మనకి సెలెక్టెడ్ సబ్జెక్ట్స్ ఉంటే మాస్టర్స్కి ఆర్ డిగ్రీకి, బ్యాచిలర్స్కి మనం అవే చేస్తాం. కానీ ఇక్కడ ఎట్లా అంటే, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ పర్ సెమిస్టర్ మీకు 3-4 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, అవి మీరు ఆడ్ సెమిస్టర్లో రాయొచ్చు, ఈవెన్ సెమిస్టర్లో రాయొచ్చు. ఇప్పుడు మీ మాస్టర్స్ 2 ఇయర్స్ మాస్టర్స్ మీరు 7 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో చాలామంది ఏం చేస్తారంటే 3-4 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి స్టూడెంట్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, ఇన్సూరెన్స్ తక్కువ ఉంటుంది, దాని తర్వాత ట్రావెల్ టికెట్ వస్తుంది ఫ్రీగా, అట్లా అని స్టూడెంట్ మళ్ళీ పార్ట్ టైం చేసుకోవచ్చు. అట్లా అని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇట్లా ఇప్పుడు ఈ సెమిస్టర్లో 3 సబ్జెక్ట్స్ రాయాలంటే వాళ్ళు ఏం చేస్తారు, ఈ సెమిస్టర్లో 3 సబ్జెక్ట్స్ రాకుంటే 1-2 రాసి మిగతాది నెక్స్ట్ ఆర్ట్ సెమిస్టర్కి చూస్ చేసుకుంటారు, అట్లా అన్నమాట. ఇంకొకటి ఏంటిదంటే, మనం సబ్జెక్ట్స్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయనుకో, ఆ 3 సబ్జెక్ట్స్ మనము ఇక్కడ ఎవ్రీ కాలేజెస్కి సపరేట్ వెబ్సైట్ ఉంటుంది. సో స్టూడెంట్స్కి 3 వెబ్సైట్స్ ఉంటాయి. ఒకటి యూనిమెయిల్, యూనివర్సిటీ మెయిల్. ఇంకొకటి ఏంటిదంటే మూడిల్ అంటారు. మూడిల్లో ఏం చేస్తామంటే, మనము సబ్జెక్ట్స్కి రిజిస్టర్ అవుతాం. మనకు కావాల్సిన, ఇప్పుడు సబ్జెక్ట్ ఈరోజు లెక్చర్ అయిందనుకో, దానికి ఆ సబ్జెక్ట్ రిలేటెడ్, ఆ కోర్స్ రిలేటెడ్ ప్రతి మెటీరియల్స్ అవన్నీ మనకి ఆ మూడిల్లో దొరుకుతాయి. ఇంకొకటి బాష్ అంట, అది ఎగ్జామ్స్ అప్పుడు, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయినప్పుడు ఆ బాష్లో మనం ఎగ్జామ్కి రిజిస్టర్ అవ్వాలి. సో ఒక్క ఎగ్జామ్కి మనకి 3 ఛాన్సెస్ ఉంటాయి. ఆ 3 ఛాన్సెస్ పోతే మనకి చాలా కష్టము ఇక్కడ సర్వైవ్ అవ్వడం. ఇక క్యాన్సిల్ అయినట్టే మన మాస్టర్స్. సో అందరు ఏం చేస్తారంటే, ఫస్ట్ అటెంప్ట్ కాకుండా సెకండ్ అటెంప్ట్ తీసుకుంటారు. ఇప్పుడు అంటే ఓవరాల్గా ఈ 7 ఇయర్స్లో మీరు ఆ ఎగ్జామ్కి 3 టైమ్స్ రాయొచ్చు ఒకవేళ, అట్లా అన్నమాట. ఇప్పుడు నేను చదువుతున్న కాలేజ్, యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జర్మనీ మొత్తంలో 4th ప్లేస్లో ఉందంట, మెయిన్ యూనివర్సిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత. నాకు ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది, లైక్ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్, ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ ఇక్కడ బాగుందని తెలిసింది. కానీ ఇక్కడికి వచ్చినాకనే లెక్చరర్స్, ప్రొఫెసర్స్ చెప్తుంటే నాకు తెలిసింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ కాలేజ్లో మనకి చాలా పెద్ద లైబ్రరీ ఉండేదంట.
అది రెనోవేట్ చేస్తున్నారు, అంటే కూల్ చేసి అక్కడ బిల్డింగ్ కడుతున్నారంట. మీకు చూపించుతా కన్స్ట్రక్షన్ ఎట్లుందో. చూడొచ్చు, ఇది పెద్ద బిల్డింగ్, అంటే ఇక్కడ పెద్ద బిల్డింగ్, పెద్ద లైబ్రరీ ఉంటాయంట, చాలా పెద్దది. సో ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అది కూల్ చేసి ఇక్కడ పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. అండ్ ఇంకొకటి చూడొచ్చు మీకు ఇక్కడ, ఇది మా కాలేజ్లో హెచ్బాన్ అంటారు. దాంట్లో మనం కాలేజ్ నుంచి సౌత్ క్యాంపస్ నుంచి నార్త్ క్యాంపస్కి, నార్త్ క్యాంపస్ నుంచి సౌత్ క్యాంపస్కి వెళ్ళొచ్చు. లైక్ ఇండియాలో మెట్రో ఎట్లనో అలా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ చూడొచ్చు, ఇది మా కాలేజ్లో పెద్ద మెన్జా క్యాంటీన్, మెన్జా అంటారు ఇక్కడ, మెన్జా అంటారు. ఇంకా క్యాఫెటేరియా ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇది పెద్ద మెన్జా. సో దీంట్లో మనకి అన్ని వెజ్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి అన్నమాట, ఫుడ్. అండ్ ఇక్కడ ఏంటిదంటే క్యాంటీన్స్లలో మనకి నో క్యాష్, ఓన్లీ కార్డ్ పేమెంట్స్, క్యాష్లెస్ పేమెంట్సే ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మా కాలేజ్కి హైలైట్ ఇది TU డాట్మండ్ మ్యాథ్ టవర్. ఇది హైలైట్ మా కాలేజ్లో. లైక్ ఇప్పుడు మీరు ఎక్కడ సెర్చ్ చేసినా ఏంటి అన్నా ఇది TU డాట్మండ్ అనేది ఇది ఎప్పుడైతే టెక్నికల్ యూనివర్సిటీ అయిందో అప్పుడు పైన అది రొటేషనల్ TU ఆల్ఫాబెట్స్ పెట్టారు. టెక్నికల్ యూనివర్సిటీ మ్యాథ్ టవర్, అది కాలేజ్లో అదే ఫేమస్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి, ఒకటి ప్రాక్టికల్, ఒకటి థియరీ టైప్ రీసెర్చ్కి. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు మీకు ప్రాక్టికల్ జాబ్ ఓరియంటెడ్ కావాలంటే హోస్టలేజ్ టైప్ ఆఫ్ కాలేజెస్కి వెళ్ళాలంట. థియరీ టైప్ అంటే, రీసెర్చ్ టైప్ అంటే మనకి TU డాట్మండ్ అంటే టెక్నికల్ యూనివర్సిటీస్కి వెళ్ళాలంట, TU. సో అట్లా అని మోస్ట్ ఆఫ్ ద అంటే నేను కనుక్కున్న ప్రకారం అందరూ అట్లా అన్నారు. కానీ మనకి జాబ్ కావాలన్నా, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు రీసెర్చ్లో ఉన్నారు, PhD చేయాలనుకుంటారు, టెక్నికల్ యూనివర్సిటీ అయితే బెస్ట్. కానీ మీరు దీంట్లో చేసి కూడా మీరు జాబ్స్ తెచ్చుకోవచ్చు బయట అప్లై చేసుకుంటూ. ఇక్కడ జాబ్ ఫేర్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇండియాలోకి ఇక్కడ ప్లేస్మెంట్స్ ఉండవు, కానీ అప్పుడప్పుడు ఏంటిదంటే కాలేజెస్లలో, యూనివర్సిటీస్లలో ఇట్లా మనకి జాబ్ ఫేర్స్ 2020 అంటే ఈ ఇయర్ ప్రకారం ఎవ్రీ ఇయర్కి ఒక్కొక్కసారి జాబ్ ఫేర్స్ పెడతారు కాలేజ్లో. లైక్ మోస్ట్లీ దే విల్ అడ్వర్టైజ్ దేర్ కంపెనీస్. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే జాబ్ ఫేర్లో ఆ కంపెనీస్ మనకి QR కోడ్స్ ఇస్తారు, వాళ్ళ కంపెనీ వెబ్సైట్ కెరియర్ పేజ్ది. సో మనం అక్కడికి వెళ్ళి పొజిషన్స్ ఓపెన్ ఉన్నాయి చేసుకోవాలి, అప్లై చేసుకోవాలంటారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఇంకా అటువైపు, ఇంకా మనం వెనకకి వెళ్తే చాలా ఉంది క్యాంపస్. కానీ ఇప్పుడు మా ఫ్రెండ్ వస్తున్నాడంట, సో అక్కడికి వెళ్ళాలి ఫస్ట్. హెచ్బాన్ మీకు అది కూడా చూపించుతా. అంటే మాకు ఇక్కడ క్యాంపస్ లోపలనే మనకి రైల్వే స్టేషన్ ఉంది, హెచ్బాన్ అంటారు. ఇక్కడికి ఎవరైతే రావాలనుకుంటున్నారో ఇక్కడికి వచ్చేటప్పుడు వాట్ ఆర్ ద నెసెసరీ థింగ్స్ టు క్యారీ టు కాలేజ్, అంటే కాలేజ్ బేస్గా చూసుకుంటే ఫ్రమ్ ఇండియా లైక్ యువర్ హోమ్ కంట్రీ జర్మనీకి ఏమేమి నెసెసరీ థింగ్స్ క్యారీ చేయాలంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ల్యాప్టాప్. నెక్స్ట్ థింగ్ ఈజ్ మీ దగ్గర పెన్ ట్యాబ్ ఉంటే పెన్ ట్యాబ్, అది చాలా లైక్ రన్నింగ్ నోట్స్. లైక్ ఇక్కడ మోస్ట్లీ నోట్సెస్ యూజ్ చేయరు. ఇప్పుడు మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు నోట్బుక్స్ తెచ్చుకోవాలి, ఇక్కడ తీసుకున్నా నో ప్రాబ్లం, ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. బట్ పెన్ ట్యాబ్ ఉంటే ఏంటంటే మీకు PDF పంపిస్తారు, PPT పంపిస్తారు, దాంట్లోనే మీరు రన్నింగ్ నోట్స్ టైప్ మెయింటైన్ చేస్తారు, అవి సేవ్ చేసుకుంటారు. దాంట్లోకి వెళ్ళి మీరు ప్రిపరేషన్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే క్యాలిక్యులేటర్, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అండ్ నార్మల్ క్యాలిక్యులేటర్ ఒకటి తెచ్చుకోవాలి మీరు ఇక్కడికి. అది తెచ్చుకుంటే మీకు ఈజీ ఉంటుంది ఎగ్జామ్స్ అప్పుడు తీసుకోపోనీకి. ఇక్కడ అయితే కాస్ట్ ఉంటుంది. మీకు ఇంతసేపు చెప్పినట్టే మా కాలేజీలో మనకి స్టేషన్ ఉంది, రైల్వే స్టేషన్, అంటే ట్రైన్స్ అక్కడికి వస్తాయి అన్నమాట, హెచ్బాన్ అని అంటారు. సో అక్కడికి వెళ్తున్నా ఇప్పుడు మా ఫ్రెండ్ని తీసుకొని. అక్కడ నుంచి మళ్ళీ మేము కాలేజీలో బస్ స్టాప్ ఇట్లా ఉన్నాయి, సో ఆ బస్ ఎక్కి స్టూడెంట్ డామ్కి వెళ్ళి వాక్ కూడా చేయొచ్చు, కానీ ఇప్పుడు బస్ ఫెసిలిటీ ఉంది కాబట్టి యూజ్ చేసుకుంటాం. సో అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఒకసారి డామ్ని చూసేసి, ఇఫ్ పాసిబుల్ లోపలికి అలౌ చేస్తే డామ్ని చూస్తాం. ఎందుకంటే ఇంకా ఆయనకి రాలేదు, డిపాజిట్ కట్టిండు, ఆయనకి December 1st వస్తాడంట. సో ఒకవేళ స్టూడెంట్స్ అక్కడ ఉంటే వాళ్ళు అలౌ చేస్తారు, సేమ్ అన్నట్టు వాళ్ళే. సో అక్కడ నుంచి చూడొచ్చు. మీకు ఇప్పుడు ఇంకో వ్యూ చూపిస్తా చూడండి. ఇక్కడ ఏంటిదంటే టెక్నికల్ యూనివర్సిటీలైనా, ఎక్కడ యూనివర్సిటీస్లైనా మనకి ఫ్యాకల్టీకి రూమ్స్ ఇస్తారు, అంటే స్టే ఇస్తారు. సో ఫ్యాకల్టీ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయరు. కార్స్ కూడా ఇవన్నీ మీరు చూస్తున్నది దీంట్లో 90% ఆఫ్ కార్స్. అటువైపు కూడా చాలా పార్కింగ్ ఏరియా ఉంది, మీకు చూపిస్తా. అటువైపు కూడా మీకు చాలా పార్కింగ్ ఏరియా ఉంది మొత్తం అటువైపు. సో మీరేంటిదంటే అక్కడ మీరు మోస్ట్లీ 90% ఇక్కడ స్టూడెంట్సే కార్స్ యూజ్ చేస్తారంట, లైక్ ఇక్కడ లోకల్ పీపుల్, అది మ్యాటర్.
వన్ మోర్ థింగ్ ఏంటిదంటే ఇంతసేపు మీకు చెప్పినట్టు క్యాంటీన్స్లో క్యాష్లెస్ పేమెంట్సే. సో ఇక్కడ మోస్ట్లీ అందరూ యాపిల్ వ్యాలెట్, గూగుల్ వ్యాలెట్ యూజ్ చేసి పేమెంట్స్ చేస్తారు. ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు మీకు సేమ్ ఫుడ్ ఏదైతే ఉందో, సపోజ్ ఎగ్జాంపుల్ పిజ్జా తీసుకున్నారనుకో, స్టూడెంట్స్కి ఒక రేట్ ఉంటుంది, ఫ్యాకల్టీకి ఒక రేట్ ఉంటుంది. ఇక్కడ టీయూ గెస్ట్ అంటే టెక్నికల్ గెస్ట్ లెక్చరర్స్ అండ్ మీన్ స్టూడెంట్స్ ఫర్ 1 సెమిస్టర్ వస్తారు కదా, అలాంటి స్టూడెంట్స్కి ఒక రేట్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటిదంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఒక క్యాంటీన్ ఓపెన్ ఉంటుంది. నార్మల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ క్యాఫేస్ ఓపెన్ ఉంటాయి. అండ్ ఇంకో మెన్జా అనేది ఉంటుంది, అది ఓపెన్ ఉంటుంది. పిజ్జాకున్న పాస్తాకి సపరేట్ ఉంటుంది అన్నమాట క్యాంటీన్. ఏంటిదంటే ఇది స్టేషన్ అనమాట మాది. ఇది ఇటువైపు ఒక స్టేషన్, ఇటు ఒక ప్లాట్ఫాము. సో ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చాడు, మీకు చూపించుతాం మా ఫ్రెండ్ని ఒకసారి. ఈజ్ అక్షయ్ ఫ్రమ్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. నేను చేసేది ఇక్కడ ఏంటిదంటే సస్టైనబుల్ ఎనర్జీ సిస్టమ్స్. సో ఇప్పుడు ఈయనకి స్టూడెంట్ డామ్ వచ్చింది, పొద్దున్నే డిపాజిట్ అండ్ ఫస్ట్ మంత్ రెంట్ కట్టిండంట. సో మేము ఇప్పుడు ఆ స్టూడెంట్ డామ్ చూడడానికి వెళ్తున్నాము. సో మీకు ఆన్ ద వేలో మీకు సీనరీ అవన్నీ చూపించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే షేర్ చేస్తా. మ్యాథ్ టవర్ ఇది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆన్ రోడ్కి వెళ్తున్నాము బస్ ఎక్కనికి. సో ఈజ్ అక్షయ్ యాజ్ ఐ సెట్ ఫర్ యూ. అండ్ మీకు చూపించిన ఇంతసేపు మీకు పార్కింగ్ అని చెప్పిన చూడు, మోస్ట్ ఆఫ్ ద పార్కింగ్స్ ఇక్కడనే. అండ్ మీకు చెప్పిన అది అటువైపు వెళ్ళే బస్ స్టాప్. అండ్ బస్ చూడొచ్చు, ఇప్పుడే వచ్చింది. ఆ బస్సెస్ కూడా ఫ్రీయే. మాకు ఇంకో బస్ స్టాప్ ఇక్కడ ఉంది, ఇక ఇది చూపించుతున్నా. ఇక్కడ డోర్స్ ఈ బస్కి ఆటోమేటిక్ ఓపెన్ అయి ఉంటాయి, అవి డ్రైవర్ యాక్సెస్లో ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఏంటిదంటే మనకి బస్సెస్లో మనం నెక్స్ట్ స్టాప్ వస్తున్నప్పుడు అక్కడ స్టాప్ బటన్ ఉంటుందా, ఆ స్టాప్ బటన్ ప్రెస్ చేయాలి. లేకుంటే ఏంటిదంటే బస్ ఆపరు అనమాట. మోస్ట్లీ ఈ సిటీలో కాబట్టి ఎవ్రీ స్టాప్ ఆపుతాడు నార్మల్గా, లేకుంటే నార్మల్గా ఆపరు అనమాట. సో మనం అటువైపు వెళ్ళినాం, కానీ బస్సెస్ ఇటువైపు నుంచి వెళ్ళాయి, మేము వెళ్ళే రూట్. సో మళ్ళీ ఇటువైపు వస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడే బస్సులోకి ఎంటర్ అయ్యా. అండ్ మీకు ఇది ఫ్రంట్ వ్యూ బస్లో, ఇంకో బ్యాక్ వ్యూ కూడా చూపించుతా. ఇది మేము ఎక్కింది పెద్ద బస్సు, లైక్ బిగ్ బస్. సో ఇక్కడ మిడిల్లో ఉన్నాం. సో మాది ఇక్కడ ఫ్రమ్ ఇయర్ ఒక 3 స్టాప్స్, అరౌండ్ 1 కిలోమీటర్ ఫ్యామ్లోనే మనకి 3 స్టాప్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది మా కాలేజ్ స్పోర్ట్స్ ఏరియా, టీయూ డాట్మెంట్. అండ్ మీరు చూడొచ్చు, వి గేమ్ టు నెక్స్ట్ స్టాప్ కాలేజ్ క్యాంపస్ బ్యాక్ సైడ్ మొత్తము. ఇది క్యాంపస్ లోపల మనకి ఇండియాలోకి ఇక్కడ బౌండరీస్ ఉండవు. సో anyone can travel into the campus and have food. బట్ ఈ మనకి స్టూడెంట్స్కి అయితే స్టూడెంట్ డిస్కౌంట్స్ ఉంటాయి, కానీ వేరే వాళ్ళకు వేరే డిస్కౌంట్స్ ఏమి ఉండవు. సో మన ఏంటిదంటే మా బ్యాక్ సైడ్ ఆఫ్ క్యాంపస్ లైక్ మోస్ట్లీ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ బిల్డింగ్స్ ఏమి ఉండవు. అక్కడక్కడ మధ్యలో నేను చెప్పినట్టు ఎక్కడంటే మనకి స్టూడెంట్ డామ్స్ ఉంటాయి, బిల్డింగ్స్ ఒక్కొక్క కాడ, కొన్ని ప్లేస్లో ఒక్కొక్క కాడ. మళ్ళీ ఇక్కడ ఏంటిదంటే ప్రతిదానికి స్ట్రాజే అని వాడతారు. మనం స్ట్రీట్ని ఇక్కడ స్ట్రాజే అంటారు. అండ్ మీరు అక్కడ డిస్ప్లే చూడొచ్చు, అది యాక్చువల్గా కెమెరాలో బ్లింక్ అవుతుంది. ఆ డిస్ప్లేలో మనకి నెక్స్ట్ స్టాప్ ఏంటిది అని ఉంటుంది. ప్లస్ మనకి ఇక్కడ యాజ్ మొన్నటి బ్లాగ్లో మేము చెప్పినట్టు ఈ బస్సెస్లో కూడా మనకి నెక్స్ట్ స్టాప్ ఏంటిది అని చెప్తారు. మీరు చూడొచ్చు సీనరీ ఫ్రమ్ ఇయర్. లైక్ ఇది మా కాలేజ్కి ఇటువైపు లాంగ్లో ఉన్నాం, అంటే ఇటువైపు ఉన్నాం మొత్తం సిటీ అవుట్ సైడ్లో. సో మా స్టాప్ వచ్చింది. సో వీఆర్ గెట్టింగ్ డౌన్. సో మీకు ఇక్కడ చెప్పినట్టు స్టాప్ బటన్. సో అక్కడ మనకి ఆప్షన్స్లలో స్టాప్ అని పడ్డది. సో ఇక్కడ దిగి మేము స్టూడెంట్ డామ్కి వెళ్తాము. సో చూడాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి యాక్సెస్ ఉందో, యాక్సెస్ ఇస్తారో ఇయ్యారో చూడాలి. లైక్ చూడడానికి అక్కడ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే మేము చూడొచ్చా, ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్టూడెంట్ డామ్ నుంచి కనుక్కుందామని వెళ్తున్నాం యాక్చువల్లీ. అండ్ నాకు ఈరోజు క్లాస్ 2 o'clock ఉంది. ఇప్పుడు ఎంత అవుతుంది, 12 అవుతుంది. నాకు 2 o'clock ఉంది. అక్షయ్కి యాక్చువల్లీ క్లాస్ లేదు, యాక్చువల్లీ లేట్ అయింది అక్షయ్. చాలా డిస్టెన్స్ నుంచి వచ్చేసరికి ఇక్కడ నేను చెప్పినట్టు ట్రైన్స్ అనేటివి క్యాన్సిల్ అవుతాయి, కనెక్టింగ్ ట్రైన్స్ అందవు. సో అది ప్రాబ్లము. సో మేము దిగినాము. సో ఇక్కడ మోస్ట్లీ అన్ని స్టూడెంట్ డామ్స్. ఇక్కడ మీకు ప్రతి ఏదైతే బిల్డింగ్ ముందు ఇక్కడ ఇట్లా బోర్డు ఉందో అది స్టూడెంట్ డామ్స్ మనకి. సో ఇది స్టూడెంట్ డామ్ ఏరియా. నార్మల్గా ఇక్కడ అంటే చాలా ఉంటాయి బిల్డింగ్స్. సో ఇక్కడ ఏంటిదంటే ఇవి స్టూడెంట్ డామ్స్, ఇవి ఆ బిల్డింగ్స్ అన్ని స్టూడెంట్ డామ్స్. మనకి ఏంటిదంటే స్టూడెంట్ డామ్ ఇక్కడ మనకి డిహెచ్ఎల్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి యాపిల్ ట్రీస్ ఉంటాయి, మనమే తెంపుకొని తినచ్చు. యాపిల్ ట్రీస్ కట్ చేసుకొని మనం తినచ్చు, ఎవరేమన్నారు ట్రీస్ నుంచి డైరెక్ట్ కట్ చేసుకొని తింటే.
అండ్ ఇదన్నమాట, ఇవన్నీ స్టూడెంట్ డామ్స్. మనకి ఇక్కడ స్టూడెంట్ డామ్స్ అయినా ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అయినా మనకి ఏంటి అంటే కామన్ హాల్, కామన్ కిచెన్, ఇంకా కామన్ వాష్రూమ్ ఉంటుంది. రూమ్స్ అన్నీ సపరేట్గానే ఉంటాయి. కొన్ని మనకి ఏంటిదంటే బయట ప్రైవేట్ అపార్ట్మెంట్స్లో మనకి షేర్డ్ రూమ్స్ ఉంటాయి విత్ 1 పర్సన్ ఆర్ 2 పర్సన్స్. సో ఎవరైతే 2 మెంబర్స్ ఫ్రెండ్స్ వచ్చారో వాళ్ళు అవి ప్రిఫర్ చేస్తారు. అండ్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. స్టూడెంట్ డామ్స్కి అయితే వచ్చేసినాము, చూడొచ్చు. అండ్ ఇది సైకిల్ స్టాండ్. మోస్ట్లీ చాలామంది ఇక్కడ ఎవరైతే ఉన్నారో నార్మల్గా సైకిల్స్ కొనుక్కుంటారు, బైసైకిల్స్, ఎలక్ట్రికల్ నార్మలీ. ఇవన్నీ స్టూడెంట్ డామ్స్ చూడొచ్చు. ఇక్కడ ఎవరు లేరు, చూడాలి ఇక్కడ ఎవరైనా ఉంటే. ఇక్కడ మా క్లాస్మేట్ అపార్ట్మెంట్ ఉంది స్టూడెంట్ డామ్, చూడాలి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏమన్నా చూపిస్తాడో, ఇవి యాక్సెస్ ఇస్తాడో ఎట్లా తీసుకోవాలో. సో ఇది స్టూడెంట్ డామ్స్ మొత్తం. ఇక్కడ అయితే పీస్ఫుల్గా ఉంది, నో డిస్టర్బెన్స్ అండ్ నథింగ్. ఇప్పుడు ఏంటిదంటే మేము స్టూడెంట్ డామ్స్కి బ్యాక్ సైడ్ వచ్చాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు యాపిల్ ట్రీ. ఫస్ట్ టైం చూస్తున్న యాపిల్ ట్రీని. యాపిల్స్ మీకు లైక్ లెట్ మీ షో ఫర్ యూ. సి యాపిల్ ట్రీ ఇక్కడ ఉంది. సి యాపిల్స్ అన్నీ ఇక్కడ పడిపోయి ఉన్నాయి. మొత్తం పీస్ఫుల్గా ఉంది స్టూడెంట్ డామ్స్. ఇవన్నీ స్టూడెంట్ డామ్సే. సో మా ఫ్రెండ్కి లక్కీలీ ఏంటిదంటే అక్షయ్కి మా ఫ్రెండ్ ఎప్పుడైతే మా క్లాస్మేట్ ఉన్నాడో ఆయన పక్కన రూమే వచ్చింది. సో చూడాలి. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్టూడెంట్ డామ్స్ నుంచి కాలేజ్కి, యూనివర్సిటీకి వెళ్తున్నాము. అండ్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ లైక్ మనకి చూడలేదు. చూడొచ్చు మేము స్టూడెంట్ డామ్ నుంచి అక్కడికి వెళ్తున్నాం. మీరు చూడొచ్చు అదంతా మా యూనివర్సిటీ, ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మొత్తము. మనకి ఆ టీయూ లోగో అనేది ఇక్కడికి కనబడుతుంది. చూడొచ్చు మా క్యాంపస్ ఎంటర్ అయింది. H1 నేను చెప్పినట్టు ఇది మీకు ఈ బిల్డింగ్ నేను అటువైపు నుంచి చూపించాను. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ బిల్డింగ్. ఇటువైపు కూడా ఎంట్రన్స్ ఉంటాయి. EF50 ఎన్ ఫ్యాకల్టీ స్టాజ్ 50. మోస్ట్లీ నా క్లాసెస్ దీంట్లో ఉంటాయి. అండ్ సో గైస్ ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ రూమ్ దగ్గరకు వచ్చేసిన. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.